హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తమిళనాడు పెళ్ళిళ్ళలో చేసుకుని లెమన్ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలను కొంచెం చిట్లనివ్వండి. ఇలాగా ఆవాలు కొంచెం చిట్లిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 4-5 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపుని లైట్గా వేయించుకోండి. తాలింపుని లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం తురుము 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం తురుము వేసేసి అల్లం తురుము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇంగువ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. పసుపు వేసేసి ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసిన పచ్చి బఠానీలు 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. పచ్చి బఠానీలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత జీడిపప్పు లేకపోతే పల్లీలు వేసుకోండి. ఇక్కడ పెళ్ళిళ్ళలో అయితే జీడిపప్పు వేస్తారు. మీరు కావాలంటే జీడిపప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక 1/2 కప్పు దాకా వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ వేడి నీళ్ళు వేయడం వలన మనకి ఈ నిమ్మకాయ పులిహోర అనేది చల్లైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడి అన్నం లేకపోతే మిగిలిన అన్నం మొత్తం ఒకేసారి వేయకుండా మొదటగా కొంచెం హాఫ్ వేయండి. హాఫ్ వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన హాఫ్ అన్నం కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగ ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ నిమ్మకాయ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత ఈ టేస్ట్లన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి పంచదార ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. మనకి లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. థ్యాంక్ యూ.